Hi dear students, this is your Shankar Reddy, Senior Faculty in Arithmetic and Reasoning. So, now we are going to discuss the new topic, that is the geometry part, plane geometry. దీనే తెలుగులో సమతల జ్యామితి అంటాం లేదా రేఖాగణితం అంటాం. ఇది కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా కీలకమైన భాగం. ఈవెన్ ఫర్ ఎస్ఐస్ అండ్ స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఈవెన్ సిడిఎస్ కావచ్చు, సిజిఎల్ కావచ్చు, తర్వాత ఎన్డిఏ కావచ్చు, ఇతర ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఇది కీలకంగా ఉంటుంది. సో ప్యూర్ మ్యాథ్స్ పార్ట్లో జామెట్రీ పార్ట్, దీన్నే ఏమని పిలుస్తాం మనం? రేఖాగణితము అంటాం తెలుగులో. ఏమన్నా సమతల జ్యామితి లేదా రేఖాగణితము. దీని నుంచి మనకు 3 to 4 క్వశ్చన్స్ మనం ఈజీగా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ని ఫాలో అవుతే దీంట్లో క్వశ్చన్స్ ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నా కమింగ్ టు వాట్ ఇయర్ క్వశ్చన్ పరంగా వస్తే, ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:4:5. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ది స్మాలెస్ట్ యాంగిల్ అంటున్నారు. త్రిభుజంలోని కోణాలు 3:4:5 నిష్పత్తిలో ఉన్నాయి. అతి చిన్న కోణం విలువ ఎంత అంటున్నాడు. మరి ఇక్కడ ద సమ్ ఆఫ్ ద టోటల్ యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఈస్ వాట్ 180 degrees. త్రిభుజం అంటే 3 కోణాల మొత్తం ఏమవుతాయి ఇక్కడ 180 డిగ్రీలు. కాబట్టి టోటల్ యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఈస్ 180 degrees. వీటిని యాంగిల్స్ రూపంలోకి మనం మార్చుకుందాం అనుకోండి. 3x, 4x, 5x తీసుకున్నట్లయితే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈక్వల్ టోటల్ యాంగిల్, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈక్వల్ టు 3x + 4x + 5x దట్ ఈక్వల్ టు 180 డిగ్రీలకి ఎందుకు సమానం చేయాలంటే త్రిభుజంలో కోణాల మొత్తం 180 డిగ్రీలు, అదే చతుర్భుజంలో అయితే 360 డిగ్రీలు. ఎస్, సో దేర్ఫోర్ మొత్తం యాడ్ చేస్తే 3, 4, 7, 5 ఎంత 12x ఈక్వల్ టు ఎంత 180. దేర్ఫోర్ x ఈక్వల్ టు 180 డివైడెడ్ బై 12 దట్ ఈక్వల్ టు 15. x వాల్యూ 15 వచ్చింది. అయితే మనల్ని కనుక్కోమన్నది ఏంటమ్మా, అతి చిన్న కోణం విలువ ఎంత అంటాం. స్మాలెస్ట్ యాంగిల్ ఈక్వల్ టు స్మాలెస్ట్ యాంగిల్ ఏంటి దాంట్లో 3x కదా, 3x 3 into x అంటే 3 into 15 ఎంత అవుతుంది 45 degrees అంటే 45 degrees. సో ఆన్సర్ ఇస్ వాట్ ఈ థర్డ్ వన్ అంటాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ చూడండి. ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ సమ్ ఆఫ్ ది అదర్ 2 triangles, దెన్ ద ట్రయాంగిల్ ఈక్వల్ టు త్రిభుజంలోని ఒక కోణం మిగిలిన 2 కోణాల మొత్తానికి సమానం అయితే ఆ త్రిభుజముని ఏ రకమైనది అంటుంది. అఫ్ కోర్స్ దిస్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఇన్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దిస్ ఇస్ వాట్ ఏబిసి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇది ఏమవుతుంది 90 degrees అవుతుంది. ఇంకా మిగిలిన 2 ఖచ్చితంగా ఏమై ఉండాలి, మిగిలిన 90 డిగ్రీలకు సమానం. కాబట్టి ఇక్కడ సో దేర్ఫోర్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక త్రిభుజంలోని ఒక కోణం మిగిలిన 2 కోణాల మొత్తానికి సమానం అయితే ఆ త్రిభుజం ఏ రకమైనది అంటారు. సో దాన్ని ఏమంటాం మనం ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఏమంటాం మనం రైట్ యాంగిల్ లంబకోణ త్రిభుజము. ఓకే, దాన్ని ఏమంటాం లంబకోణ త్రిభుజము అంటాం, లంబకోణ త్రిభుజం. ఇంకో దీన్ని కూడా ఒకవేళ లంబకోణ సమద్విబాహు త్రిభుజం ఇచ్చినా కూడా కరెక్ట్ అవుతుంది. రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అనేది. సమద్విబాహు త్రిభుజము అంటే 2 బాహువులు సమానమైతే, అంటే త్రిభుజంలో 2 భుజాల పొడవులు సమానమైనప్పుడు సమద్విబాహు త్రిభుజము. ఓకే, సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మనకు రైట్ యాంగిల్ లంబకోణ త్రిభుజము అంటాం, లంబకోణ త్రిభుజం. నెక్స్ట్, ద మెజర్స్ ఆఫ్ 2 angles ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 4:5. ద సమ్ ఆఫ్ దీస్ 2 angles ఈజ్ ఈక్వల్ టు ద మెజర్స్ ఆఫ్ ది థర్డ్ యాంగిల్. ఫైండ్ ద స్మాలెస్ట్ యాంగిల్. ఒక త్రిభుజంలోని 2 కోణాలు 4:5 నిష్పత్తిలో ఉన్నాయి. ఈ 2 కోణాల మొత్తం 3వ కోణానికి సమానమైతే అతి చిన్న కోణం విలువ ఎంత. ఇప్పుడే మనం చెప్పుకున్నాం చూడండి. త్రిభుజంలోని 2 కోణాలు 4:5 నిష్పత్తిలో ఉన్నాయి. ఈ 2 కోణాల మొత్తం 3వ కోణానికి సమానము అంటున్నారు. 3వ కోణానికి సమానం అయితే అతి చిన్న కోణం విలువ ఎంత అంటున్నాడు. ఇక జనరల్గా మనం గమనించినప్పుడు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఒకటి, 2 కోణాల మొత్తం 3వ కోణానికి సమానం.
సరే, ఇప్పుడు ఇది 4:5 అంటే 2 కూడితే ఎంత? 9x అవుతుంది. 9 4 13, 13 ప్లస్ 5 ఎంత? 18. 3 కోణాలు చూస్తే అదేమవుతుంది? 4x, 5x, తర్వాత ఏమవుతుంది? 9x. అదే కదా, ఈ 2 కోణాల మొత్తం మూడవ కోణానికి సమానం. దట్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ దిస్ 2 angles ఈక్వల్ టు ద వాట్? మెజర్ ఆఫ్ ది వాట్? థర్డ్ యాంగిల్ అని. సో దేర్ఫోర్ 4x plus 5x plus what? 9x ఈక్వల్ టు ఎంతమ్మా? 18x. 18x ఈక్వల్ టు వాట్? 180. అయితే దేర్ఫోర్ x ఈక్వల్ టు ఏమవుతుంది? 10 degrees అవుతుంది. అయితే అతి చిన్న కోణం విలువ, అతి చిన్న కోణం ఎంత? 4x కదా, 4x. స్మాలెస్ట్ యాంగిల్ ఈక్వల్ టు 4x అంటే 4 into వాట్? 10. అది దేనికి సమానం అవుతుందమ్మా? 40 degreesకి సమానం అవుతుంది. 40 degrees. సో ఆన్సర్ ఈజ్ వాట్? దిస్. ఓకే, నెక్స్ట్ వన్. Taking any 3 line segments of length 2 cm, 3 cm, 5 cm and what is 6 cm, the number of triangles that can be formed is 2 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు మరి 6 సెంటీమీటర్లు పొడవులు కాగల రేఖాఖండాలలో ఏవైనా 3 తీసుకుంటే ఏర్పడే త్రిభుజాల సంఖ్య ఎంత? సో జనరల్గా మనం గమనిస్తే ఇప్పుడు చూడండి, టేకింగ్ ఎనీ 3 ఆఫ్ ది లైన్ సెగ్మెంట్స్ ఆఫ్ ది లెన్స్ 2 cm, 3 cm, 5 cm and 6 cm, ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ అంటారు. 2 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు మరియు 6 సెంటీమీటర్ల పొడవులు కాగల రేఖాఖండాల్లో ఏవైనా 3 తీసుకుంటే ఏర్పడే త్రిభుజాల సంఖ్య. సరే, త్రిభుజ నిర్మాణాలను మనం గమనించినట్లయితే, ప్లేన్ జియోమెట్రీ గురించి పూర్తిగా నేర్చుకున్నట్లయితే ఎలా ఉంటుంది అనేది చూస్తే, త్రిభుజంలో జనరల్గా మనం చూడండి, ఇక్కడ లంబకోణ సమద్విబాహు త్రిభుజము అంటే ఏమవుతుంది? ఇక్కడ కర్ణం యొక్క వర్గం మిగిలిన భుజాల పొడవుల వర్గాల మొత్తానికి సమానం. ఇక్కడ మనం తీసుకుంటే 2, 3, 5 మరియు 6 త్రిభుజానికి ఉండవలసిన కొలతలు 3 కాబట్టి అవేమేమి అయి ఉండొచ్చు? పాసిబిలిటీస్ ఏమి ఉండొచ్చు? ఛాన్సెస్ అనమాట. పాసిబిలిటీస్ దట్ ఈస్ నథింగ్ బట్ 2, 3, 5 అదొకటి అవ్వచ్చు. తర్వాత 2, 3 వాటి 6 అవ్వచ్చు, అంతేనా? తర్వాత ఇంకోటి మనం తీసుకుంటే 2, 5 వాటి 6, తర్వాత 2, 3, 6. ఎస్, 2, 3, 6. తర్వాత నెక్స్ట్ మనం చూస్తే 3, 5, 6 పాసిబిలిటీస్. 3, 5 వాటి 6. ఇలా ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి 3, 5, 6, 2, 3, 6, 2, 5, 6, 2, 3, 6 రిపీట్ అయిందా? ఎస్, ఇది రిపీటెడ్. అది వదిలిపెట్టేస్తే మనకి ఇంకా మిగిలినవి కూడా అవే ఉన్నాయి కాబట్టి వాల్యూస్ అనేవి జనరల్గా మనం గమనిస్తే వీటిల్లో ఏవి అవుతాయి అనేది మనం గమనిస్తే, ఏ 2 ఇవేంటి? భుజాల పొడవుల మొత్తం. ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ మొదటి 2 భుజాల పొడవుల మొత్తం అనేది మూడవ భుజం పొడవు సమానం. జనరల్గా మనకి చూడండి, కర్ణం యొక్క వర్గం మిగిలిన భుజాల పొడవుల వర్గాల మొత్తానికి సమానం. అప్పుడు అదేమవుతుంది? లంబకోణ త్రిభుజం అవుతుంది. ఓకే, మనకు 3 రకాల త్రిభుజాలు ఉన్నాయి. ఒకటి అల్పకోణ త్రిభుజము, అధిక కోణ త్రిభుజము, తర్వాత లంబకోణ త్రిభుజము, తర్వాత విషమ బాహు త్రిభుజము అని. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, యాజ్ పర్ ది ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ది లెన్స్ ఆఫ్ ది వాటి 2 sides ఇస్ ఆల్వేస్ మోర్ దెన్ ద వాటి థర్డ్ సైడ్. అంటే త్రిభుజములో 2 భుజాల పొడవుల మొత్తం మూడో భుజము కంటే ఎక్కువగా ఉండాలి. అది కాన్సెప్ట్గా మనం తీసుకున్నట్లయితే, ఇప్పుడు వీటిల్లో ఇది అవుతుందా లేదా అనేది మనం గమనిస్తే, వాల్యూస్ అనేవి 3 + 5 లేదా 5 + 2 3 కంటే ఎక్కువ, 2 + 3, సరే అన్ని విధాలుగా కాకపోయినా కూడాను పాసిబుల్ వాల్యూస్ అనేవి మనకి ఏమేమి వస్తాయి అనేది చూస్తే త్రిభుజాల సంఖ్యను అడిగాడు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏం చెప్పాం? మనం ఇది కాన్సెప్ట్ ఏం చెప్పాం? సమ్ ఆఫ్ ది లెన్స్ ఆఫ్ 2 sides అంటే త్రిభుజంలో ఏ 2 భుజాల పొడవుల మొత్తం మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి అనేది కండిషన్ కదా. అటువంటి ఏమున్నాయి అనేది మనం గమనిస్తే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ కండిషన్ రాంగ్. బికాస్ 2 + 3 2 కలిపితే అది ఈక్వల్ 5 అవుతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇక్కడ 2 + 5 దిస్ ఇస్ మోర్ దాన్ వాట్ ఇస్ 6, ఇది పెయిర్ అవుతుంది. సో ఇక్కడ 2 + 3 ఇట్ ఈస్ లెస్ దాన్ 6 అవుతుంది, ఇది రాంగ్. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది? 3 + 5 ఈజ్ గ్రేటర్ దాన్ వాట్ ఇస్ 6, ఇది పెయిర్ అవుతుంది.
సో కాబట్టి ఇక్కడ మనకు వీలయ్యే పాసిబిలిటీస్ ఏమున్నాయంటే కేవలం 2, 1, 2. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ థర్డ్ వన్ అంటారు. ఆన్సర్ ఇది థర్డ్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, త్రిభుజంలో ఏ 2 భుజాల పొడవుల మొత్తం మూడో భుజము కంటే ఎలా ఉండాలి, ఎక్కువగా ఉండాలి, తక్కువ ఉండకూడదు, ఈక్వల్గా ఉండకూడదు. అప్పుడు మరి వాడు అడిగింది అదే, రేఖాఖండాలతో ఏవైనా 3 తీసుకుంటే ఏర్పడే త్రిభుజాల సంఖ్య ఎంత, మరి వీటి నుంచి ఏర్పడే త్రిభుజాల సంఖ్య కేవలం 2. సో అవేంటవి 2, 5, 6 ఒకటిను 3, 5, 6 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అలానే ఇంత ఫిగర్ ఫైండ్ ఏ వాల్యూ, క్రింద చిత్రంలో ఏ విలువను, యాంగిల్ ఏ విలువను కనుక్కోవాలి. ఏ ఎక్కడ ఉంది, ఇది ఏ వాల్యూ కనుక్కోవాలంటే చూడండి, ఇక్కడ ఇది తిర్యక్ రేఖ, ఈ సమాంతర రేఖ, ఈ రేఖను ఏమని చేస్తుంది, అది ఖండిస్తుంది. సో మరి ఇక్కడ యాంగిల్ బి ఎంత వస్తుంది అని అంటే దీన్ని ఏమంటాం మనం, దీన్ని స్ట్రైట్ లైన్ యాంగిల్ అంటాం. రేఖా ఏమంటాం ఇక్కడ, సరళ రేఖా కోణం. అంటే ఈ 2 కూడితే ఏమవ్వాలి, ఇక్కడ 180 డిగ్రీలు అవ్వాలి. సరళ కోణము అంటే దాన్ని ఏమంటాం, స్ట్రైట్ లైన్ యాంగిల్. సో దిస్ షుడ్ బి నథింగ్ బట్ వాట్ ఈస్ 70. ఇక్కడ కూడా ఈ 2 కూడితే ఏమవ్వాలి, 180 కావాలి, ఇది 80. సో త్రిభుజంలో కోణాల మొత్తం 360 కాబట్టి 70 + 80 అంటే 150. ఇంక ఎంత కూడితే అది 180 అవుతుంది. దిస్ షుడ్ బి వాట్ ఇయర్, నథింగ్ బట్ 180 మైనస్ 70 ప్లస్ ఎంత, 80. అది ఎంతకు సమానం అవుతుందయ్యా, 30 డిగ్రీలు అంటాం. సో ఆన్సర్ ఈజ్ వాట్, ద ఫస్ట్ వన్ ఈజ్ ఆన్సర్. కాన్సెప్ట్ అనేది ఇది ఇంపార్టెంట్. సరళ కోణము, స్ట్రైట్ లైన్ యాంగిల్ ఇస్ 180 డిగ్రీస్. కాబట్టి ఈ 2 కూడితే ఎంత రావాలి మనకి, 180 రావాలంటే 110కి ఎంత కలపాలి, 70. ఇక్కడ 100కి ఎంత కలపాలి, 80. దాన్ని బట్టి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే.